అయిపోయే మ్యాగీ ఏం చేసుకుంటారండి? కాస్త టైం స్పెండ్ చేసి ఇవాళ స్పెగటీ మీట్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం రండి. హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం. ఇవాళ మన స్పెగటీ మీట్ బాల్స్ చేసుకునే రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ని కైమా లాగా చేయించుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదంటే ఆ హాఫ్ కేజీ చికెన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి మిక్సర్ జార్లో వేసేసి ఇలా మెత్తగా చిన్న చిన్నగా అయిపోయేలాగా చేసుకోండి. పేస్ట్ లాగా అయ్యింది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం రండి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్, చీజ్, బ్రెడ్ క్రమ్స్, సాల్ట్. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆరిగానో, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఎక్కువ వద్దు, మళ్ళీ మంట పుట్టింది. ఆ తర్వాత చీజ్ వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ కీమాలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక చపాతీ పిండిని మనం ఎలా కలుపుకుంటామో బాల్స్ వచ్చేటట్టు కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు ఇది మనం రెస్ట్లో పెట్టేద్దాం. ఆ కీమా మిక్స్చర్ని మనం రెస్ట్లో పెట్టాం కదండి. ఈలోపు మనం స్పెగటీని బాయిల్ చేసుకుందాం. సో సుమారుగా వాటర్ పోసుకోండి. వాటర్లో మనం కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అదకుండా ఉంటాయి ఒకదానికి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ఈ స్పెగటీని తీసుకొని హ్యాండ్స్లో స్పెగటీని ఇలా డ్రాప్ చేసి వదిలేయండి. సో మీరు ఏదైతే ప్యాకెట్ తీసుకుంటారో దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలా, 15 మినిట్స్ బాయిల్ అవ్వాలా అనేది. సో దాన్ని ఫాలో అవ్వండి. ఇది కొంచెం కొంచెంగా అదే లోపలికి వెళ్ళిపోయి ఉడికిపోయిద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ స్పెగటీ అనేది మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోయి అదే ఉడికిపోయిద్ది. మన స్పెగటీ బాయిల్ అవ్వటానికి ఒక 10 మినిట్స్ టైం పట్టిద్దండి. సో ఈలోపు మనం కీమా మిక్స్చర్ని తీసుకొని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి. ఇదిగోండి, చిన్న పార్ట్ తీసుకొని ఇలా రోల్ చేసుకోండి 2 హ్యాండ్స్తో. చిన్న బాల్ లాగా అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మైదాని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని ఈ బాల్ని దీనిలో డిప్ చేసుకున్నాక ఈ బాల్ తీసుకొచ్చి మనం బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోండి. దీనివల్ల ఏమైందంటే మీకు ఆ బాల్ అనేది చీదకుండా ఉండిద్ది. అలాగా ఈ మిక్స్చర్ అంతా బాల్స్ చేసుకొని ఒక పక్కకు తీసుకుందాం. ఒకసారి స్పెగటీని ఇట్లాగా మొత్తం తిప్పుకొని ఒకటి పైకి అనుకొని ఇట్లా బ్రేక్ చేసి చూడండి. మీకు ఈజీగా బ్రేక్ అవుతుంటే అప్పుడు బాయిల్ అయిపోయినట్టు. నాకు ఈ స్టేజ్కి రావడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఈ స్టేజ్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా మనం డ్రైన్ చేసుకుందాం వాటర్ రాకుండా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నంత వాటర్ రాకుండా ఇలా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కిందకి దిగిపోతాయండి. ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మిక్స్ చేస్తే మనకి మళ్ళీ వతుక్కుపోకుండా విడివిడిగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని
షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం పోసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఆయిల్ పోసుకోకండి. ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చేసుకున్న మీట్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటాం. స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హైలో పెట్టామంటే అవి త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, లోపల అనేది కుక్ అవ్వకుండా వచ్చేస్తుంది మనకి. ఇలా ఒక్కొక్కటి అన్ని వైపులా కాలేలాగా చిన్న స్పూన్ తీసుకొని తిప్పండి, అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు పెద్ద స్పూన్ తీసుకొని తిప్పితే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో కొంచెం గార్లిక్, ఆనియన్స్, చీజ్, కొరియాండర్ చిన్నగా చాప్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. చూడండి మన మీట్ బాల్స్ అనేవి నీట్గా ఫ్రై అయిపోయాయి. సో ఇదంతా ఒక నిమిషం ఇట్లా అనుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం గార్లిక్, ఇందాక చాప్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ గార్లిక్ అనేది మంచి అరోమా స్మెల్ ఇస్తుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే మీరు ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. ఈ స్పెగటీ చేయడానికి మీరు పెద్దది బాండి పెట్టుకోండి, సో దట్ మీకు చాలా ఫ్రీగా ఉండిద్ది. చిన్న కళాయి లాంటివి పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి సరిగ్గా కుక్ అవ్వదు. చూడండి మన ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 5 minutes అలాగే టొమాటో ప్యూరీ మొత్తం కుక్ అయ్యేలాగా వదిలేసేయండి. మనం వేసుకున్న టొమాటో ప్యూరీ ఫ్రై అయినాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలిద్దండి. ఈ టైంలో కొంచెం సాల్ట్, తగినంత వేసుకోండి. కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం బ్లాక్ పెప్పర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న టొమాటో ప్యూరీ మొత్తం ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఈ స్టేజ్లో మనం చేసుకొని పక్కన పెట్టుకున్న మీట్ బాల్స్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు మీకు ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మంచూరియా లాగా అనిపిస్తుంది కదా. అలానే మీట్ బాల్స్తో చేసుకుందాం మనం. బాల్స్ టొమాటో ప్యూరీలో బాగా కుక్ అవ్వాలండి. ఈ స్టేజ్ వచ్చినాక మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న స్పెగటీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా.
స్పెగెటీ టొమాటో ప్యూరీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీకు ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి, మన స్పెగెటీ మీట్ బాల్స్ రెసిపీ ఇక్కడితో పూర్తయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని డెకర్ చేసుకుందాం. స్పెగెటీ మీట్ బాల్స్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే తెగ నచ్చేసిందండి. సో ఈ డెలిషియస్ ఫుడ్ని మీ ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపించేసేయండి. థ్యాంక్ యూ. స్త్రీ ప్రపంచం.